కోట్ల సరిగ్గా ఆర్గ్యూ చేయక చేతగానితనంతో వీళ్ళు సరిగ్గా ఆర్గ్యూ చేస్తే రాజ్యాంగం వీళ్ళకి పవర్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. జనాభా లెక్కలున్నాయి, అసెంబ్లీలో చట్టం చేశారు. ఇంకేం తక్కువ ఉందని కొట్టేస్తారు కోర్టు. వీళ్ళకి చేతగానితనంతో కోర్టు కొట్టేస్తారు. వీళ్ళకి సరిగ్గా ఆర్గ్యూ చేస్తారు. చూడు నేను ఎట్లా కొట్లాడతాను ఈసారి ఒక్కొక్క తోలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరపడానికి వీల్లేదు. హైకోర్టు జడ్జిమెంట్ వచ్చినాకనే ఎన్నికలకు పోవాలి. అది 42% చట్టబద్ధంగా జరుపుకుంటేనే ఎన్నికలకు పోవాలి. సర్పంచ్ ఎన్నికల ముందు కూడా అట్లే చెప్పారు. వాళ్ళు సర్పంచ్ ఎన్నికలకు పోయారు, ఎన్నికలు కూడా కంప్లీట్ కావడానికి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎంపీటీ జెడ్పీటీసీ కూడా పోతుంది గవర్నమెంట్. సర్పంచుల్లో సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళు సర్పంచ్ ఎన్నికల లోపల 42 నుంచి 22కి తగ్గించారు. ప్రాక్టికల్గా అమలు చేసేటప్పుడు 17% ఎన్నిక చూశారు. తర్వాత ఏమైంది? ఇప్పుడు 50% బీసీలే ఉన్నారు. ఓపెన్గా అందరు బీసీలు వాళ్ళకి బుద్ధి చెప్పారు, ఓడించారు. ఓసీలను అందరినీ ఊళ్ళలో ఓడించి పడేసినాం ఎక్కడికక్కడ. కాబట్టి బీసీలు ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 42% చట్టబద్ధంగా జరపాలి. పార్టీ పరంగా వద్దు, చట్టబద్ధంగానే 42% ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. మీరు ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు అమిత్ షాని కలిశారు, మా పార్లమెంట్లో కూడా మాట్లాడారు. ఏం చెప్పారు? వాళ్ళ నుంచి కేంద్రంలో 9th షెడ్యూల్ పెట్టడానికి ఏమన్నా స్పందన ఉందా? తప్పనిసరి 9th షెడ్యూల్ అనేది తప్పు. కొందరు పనికిమాలిన వాళ్ళందరూ 9th షెడ్యూల్ అని తీసి రాజ్యాంగాన్ని పర్మనెంట్గా సవరణ చేయాలి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి, 9th షెడ్యూల్ ఉన్నాయి. అవి మరి బీసీలకు ఎందుకు 9th షెడ్యూల్? పిచ్చోళ్ళు అరే ఎక్కడ బీసీలు? నాకు ఈ వీళ్ళకి ఎట్లా ఉన్నారు వీళ్ళు? ఒక్కొక్కడు ఒక్కొక్క తలకాయం లేని మాటలు మాట్లాడతాడు. రాజ్యాంగాన్ని సవరించాలి. ఒక క్లాజ్ పెట్టి ఎస్సీ ఎస్సీలో ఉన్నట్టు బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను జనాభా ప్రకారం ఇవ్వాలని ఒక సవరణ చేస్తే పర్మనెంట్ సొల్యూషన్. అది సవరణకు సుముఖంగా ఉందా కేంద్రం? మీరు అమిత్ షాతో మాట్లాడారు కదా, జనాభా లెక్కలు రాని అన్ని సాల్వ్ చేద్దామని చెప్పాడు. పేపర్లకు ఇచ్చినా కదా నేను ఆ మాట. జనాభా లెక్కల తర్వాత జల లెక్కలు రాందడివే రిజర్వేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగదంటారా? లెక్కలనే పెట్టొచ్చు. వీళ్ళు కోట్ల సరిగ్గా ఆర్గ్యూ చేయక చేతగానితనంతో ఇప్పుడు కోట్ల వీళ్ళు సరిగ్గా ఆర్గ్యూ చేస్తే రాజ్యాంగం వీళ్ళకి పవర్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. జనాభా లెక్కలున్నాయి, అసెంబ్లీలో చట్టం చేశారు. ఇంకేం తక్కువ ఉందని కొట్టేస్తారు కోర్టు. వీళ్ళకి చేతగానితనంతో కోర్టు కొట్టేస్తారు. వీళ్ళకి సరిగ్గా ఆర్గ్యూ చేస్తే చూడు నేను ఎట్లా కొట్లాడతాను ఈసారి ఒక్కొక్క తోలు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏమైనా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా? ఇంకా బలంగా చెప్తున్నాయి కదా, అందుకే కదా ఈ వార్నింగ్. ఈ 42% తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టులో తీర్పు వచ్చి సుప్రీంకోర్టు దాకా పోయినాక ఫైనల్ తీర్పు అయినాకనే ఎన్నికలకు వాళ్ళ ఖబర్దార్. లేకపోతే బట్టలు కూడా ఇస్తాం ఊళ్ళల్లో ఖబర్దార్. అది ఏదో గ్రామ పంచాయతీ అంటే పార్టీ లేదని ఒప్పుకున్నాం, ఇప్పుడు మాత్రం ఒప్పుకునేది. ఇది మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు అంటే అట్లా జరిగిపోయినాయి. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయో ఖచ్చితంగా పార్టీ పరంగా కాకుండా చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చితేనే మేము ఊకుంటాం, లేదంటే ఖచ్చితంగా ఊకిన పరిస్థితి లేదు, కబడ్దార్ అంటూ ఆర్ కృష్ణయ్య ఒక వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్.